According to the census of India 2011, which are the top 3 most populous states? మొదటి 3 రాష్ట్రాలు అధిక జనాభా కలిగిన మొదటి 3 రాష్ట్రాలు ఏందని అడిగాడు. ఐ థింక్ ఇది కొంచెం ఈజీ క్వశ్చనే. చెప్పే కదా టాప్ 3 బాటమ్ 3 అనేది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. టాప్ 3 అండ్ బాటమ్ 3 అనేది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. 100% ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్సెస్ ఉంది. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ అనేది ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. వెస్ట్ బెంగాల్, బీహార్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ అండ్ మహారాష్ట్రన, ఉత్తరప్రదేశ్, బీహార్ అండ్ గోవానా. చెప్పా కదా రైట్ ఆర్ రాంగ్? ఓకేనా? మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. కష్టమైన నష్టమైన మీలో కాన్ఫిడెన్స్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. ఎస్, ద రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ చాలా క్లియర్గా చాలా స్పష్టంగా మనకు తెలిసిపోతుంది. ఉత్తరప్రదేశ్, బీహార్ అండ్ మహారాష్ట్ర. సో ఇక్కడ ఇండివిజువల్ పర్స్పెక్టివ్లో కాకుండా సో స్టేట్స్ అనేది టాప్ 3 అని తీసుకొని వాళ్ళు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించారు. సో కొంచెం దీని మీద ఫోకస్ చేయడమా. టాప్ 3 చెప్పే కదా, హైయెస్ట్ పాపులేషన్, జెండర్ సెక్స్ రేషియో, పాపులేషన్ డెన్సిటీ, ఓకే, వీటి లిటరసీ రేట్స్, వీటి మీదనే ఎక్కువగా వాళ్ళు రిపీటెడ్గా అడగడం జరుగుతుంది. దీనే మనం గైడెన్స్ ప్రోగ్రామ్ అంటాం, లర్నింగ్ త్రూ MCQs అంటాం. సో నాకు తెలిసినంత వరకు ఫ్యూచర్లో మీకు దీని మీద ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కానీ ఈ 2 సెషన్స్ అనేది ఖచ్చితంగా మీరు ఎక్స్పర్ట్ అయి ఉంటారు. ఓకేనా? 100% మీలో కాన్ఫిడెన్స్ అనేది ఖచ్చితంగా పెరిగి ఉంటుంది. సో దిస్ ఈస్ ద సెకండ్ సెషన్ విచ్ ఇస్ రిలేటెడ్ టు దిస్ పాపులేషన్. సో కొంచెం ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా? ఎస్, హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు ద 2011 సెన్సెస్, which state had the highest decadal growth between 2001 and 2011? అత్యధికంగా దశాబ్దపు వృద్ధి రేటు కలిగిన రాష్ట్రం ఏందని చెప్పేసి అడిగాడు. అకార్డింగ్ టు ద 2011 సెన్సెస్ 2011 మరియు 2011 మధ్య కాలంలో అత్యధిక దశాబ్దపు వృద్ధి రేటు సాధించిన రాష్ట్రం ఏది? సో ఆప్షన్ ఏ బీహార్, ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ సి మిజోరాం, ఆప్షన్ డి వచ్చేసి మేఘాలయ. సో మీ ఇక్కడ 4 ఆప్షన్స్ అని చూడంగానే మీకు మీ సబ్కాన్షియస్ మైండ్లోనే ఆటోమేటిక్గా మనకి కొన్ని స్టేట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఆటోమేటిక్గా ఫీడ్ అవ్వాలమ్మా. లైక్ బీహార్ అనగానే మీ మైండ్లో ఫస్ట్ అవ్వాల్సింది ఏంది? లోయెస్ట్ లిటరసీ రేట్స్, అత్యల్ప అక్షరాస్యత కలిగిన రాష్ట్రము, అండ్ అత్యధిక జనాభా సాంద్రత కలిగిన రాష్ట్రము, హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ గల స్టేట్ అనే దాని మీద ఫోకస్ చేయండి. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బీమారు తెలుసు కదా, ఆ యొక్క పావర్టీ పరంగా చూసుకుంటే అత్యధిక పేదరికం కలిగిన రాష్ట్రము. ఇలాంటి థాట్స్ అనేవి కూడా ఆటోమేటిక్గా బీహార్ అనే చూడంగానే రావాలి. లైక్ సెకండ్ వన్ అరుణాచల్ అనగానే ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న క్వశ్చన్స్ మీదనే నేను చెప్తున్నానమ్మా. కొత్తగా ఏమి రాబోయే క్వశ్చన్స్ గురించి నేను చెప్పట్లేదు. ఆల్రెడీ ఇవన్నీ కూడా గత ప్రీవియస్ సెషన్స్లో కానీ ఆల్రెడీ మీరు జరిగిన సెషన్స్ వింటే, ఇప్పుడు జరగబోతున్న సెషన్ ఆల్రెడీ వినుంటే ఖచ్చితంగా వీటికి సంబంధించిన సమాచారం అనేది మీ దగ్గర ఉండే ఉంటుంది. సో అరుణాచల్ ప్రదేశ్ అనగానే లీస్ట్ పాపులేషన్ డెన్సిటీ గల స్టేట్ అని చెప్పేసి అలా మీ మైండ్లో రావాల్సింది. సో ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డి. సో కింది వాటిలో ఏది కరెక్ట్ అడిగాడు? అత్యధిక దశాబ్దపు వృద్ధి రేట్ అని చెప్పేసి. సో ద రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి మేఘాలయ. ఏంటది? మేఘాలయ. సో వృద్ధి రేటు అనగానే మనకి ఫస్ట్ గుర్తుకు రావాల్సింది గ్రోత్ రేట్స్. సో ఇప్పటి వరకు మనము అన్ని టాపిక్స్ మీద కొంచెం అవగాహన తెలుసుకున్నాం. సో గ్రోత్ రేట్ అనగానే మనకు కొంచెం, వృద్ధి రేట్ అనగానే మీకు ఇక్కడ కొన్ని షార్ట్ కట్ అనేది చెప్తానమ్మా. వృద్ధి రేట్ అనగానే మీకు కొంచెం షార్ట్ కట్ చెప్తాను. సో వృద్ధి రేట్ అనేది ఎక్కువగా అడిగేది ఏంది? హైయెస్ట్ వృద్ధి రేటే కదా, అత్యధిక వృద్ధి రేటు కలిగిన రాష్ట్రమే కదా. ఎస్, హైయెస్ట్ ఏదైతే ఉందో అత్యధిక వృద్ధి రేటు కలిగిన రాష్ట్రం అని చెప్పేసి అడగడం జరుగుతుంది. అండ్ లోయెస్ట్ గ్రోత్ రేట్, సో హైయెస్ట్ అడిగినప్పుడు ఖచ్చితంగా లోయెస్ట్ గ్రోత్ రేట్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి అత్యల్ప వృద్ధి రేట్ అనేది అడిగే ఛాన్సెస్ కూడా ఉంది. అయితే ఇక్కడ మీరు చేయాల్సిన ఏంటంటే ఒకటే ఒక ట్రిక్ అనేది గుర్తుపెట్టుకోండి. ఒక అమ్మాయి పేరు గుర్తుపెట్టుకోండి. ఆ అమ్మాయి పేరే మేఘన. సో ఏంటి గుర్తుపెట్టుకుంటారమ్మా? ఆ మేఘన అనేది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. సో మేఘ అంటే మేఘాలయ, ఓకేనా? అండ్ నా అంటే నాగాల్యాండ్. సో మేఘన నాగాల్యాండ్ అనేది ఏదైతే ఉందో నాలో నాగాల్యాండ్ అని గుర్తుపెట్టుకోండి.
MEGHలో మేఘాలయ అనేది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. మేఘాలయ. సో ఒకటి వచ్చేసేమో హైయెస్ట్ గ్రోత్ రేటు, ఇంకోటి వచ్చేసరికి లీస్ట్ గ్రోత్ రేట్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో కొంచెం ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ అమ్మ. ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ సెషన్లో కూడా మీకు ఒకటి చాలా క్లియర్గా చెప్పాను, లిటరసీ రేట్ అనేది. సో ఫిమేల్ లిటరసీ రేట్ వచ్చేసి 2/3 గుర్తుపెట్టుకున్నాను. అండ్ యావరేజ్ లిటరసీ రేట్ వచ్చేసి నేషనల్ యావరేజ్ వచ్చేసి 3/4 గుర్తుపెట్టుకోమన్నాను. అండ్ మేల్ లిటరసీ రేట్ వచ్చేసి 4/5. మేల్ లిటరసీ రేట్ ఏంది, ఆ 4/5 అనేది ఏదైతుందో ఆ 4/5 అనేది గుర్తుపెట్టుకోమని చెప్పేసి చాలా క్లియర్గా చాలా స్పష్టంగా మీకు మెన్షన్ చేయడం జరిగింది. సో కొంచెం వీటి మీద ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి అమ్మా. వెరీ 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 ఇంపార్టెంట్. సో మధ్యలో వచ్చేసి నేషనల్ యావరేజ్, ఇది వచ్చేసి లిటరసీ రేట్ పరంగా, ఏం పరంగా, లిటరసీ రేట్ అనేది ఏదైతే ఉందో ఆ యొక్క లిటరసీ రేట్ పరంగా అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో కొంచెం ఎన్లైటన్ అవ్వండి. ఖచ్చితంగా మీ ఎగ్జామినేషన్లో సక్సెస్ అయ్యే విధంగానే మన యొక్క సెషన్స్ అన్నీ ఉంటాయి. సో ఆల్రెడీ మీకు చాలా క్లియర్ చెప్పాను. ఏది నార్త్ ఈస్ట్ స్టేట్స్ పరంగా చూసుకుంటే, అన్ని రాష్ట్రాల పరంగా చూసుకుంటే హైయెస్ట్ లిటరసీ రేట్ వచ్చేసి హైయెస్ట్ డికేడల్ గ్రోత్ రేట్ వచ్చేసి 27.8. డూ యూ రిమెంబర్ ద నేషనల్ గ్రోత్ రేట్, దశాబ్ద గ్రోత్ రేట్, జాతీయ దశాబ్ద రేట్ ఎంతమ్మా? 17.64%. ఎంత ఉంది? 17.64%. అదే ఒకవేళ పెద్ద రాష్ట్రాలలో అని అడిగితే మాత్రం, బిగ్ స్టేట్స్ అని అడిగితే మాత్రం బీహార్, పెద్ద రాష్ట్రాల్లో బీహార్ ఆల్మోస్ట్ 25% డికేడల్ గ్రోత్ రేట్. చాలా ట్రిక్కీగా అడుగుతాడు. ఓవరాల్గా ఆల్ స్టేట్స్ అని అడిగితే, అన్ని రాష్ట్రాలు అని అడిగితే, చిన్న రాష్ట్రాలైనా సరే, స్మాల్ స్టేట్స్ అయినా సరే, బిగ్ స్టేట్స్ అయినా సరే, చిన్న రాష్ట్రాలైనా సరే, పెద్ద రాష్ట్రాలైనా సరే, మేఘాలయ దాన్ని ఆన్సర్ పెట్టుకోండి. కాదు ఓన్లీ పెద్ద రాష్ట్రాలే అని ఇచ్చాడు. బీహార్ ఇచ్చాడు, లేకపోతే ఉత్తరప్రదేశ్ ఇచ్చాడు, లేదు అనుకుంటే మనకి ఆ యొక్క కేరళ ఇచ్చాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా లాంటి ఆ యొక్క ఆప్షన్స్ ఇస్తే మాత్రం బీహార్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. చెప్పలేం. ఒకవేళ ఇంకొంచెం డెప్త్గా వెళ్ళాడు అనుకుంటే, టైర్ 2 లాంటి ఎగ్జామినేషన్లో డెప్త్గా వెళ్ళినా, లేదంటే ఎస్ఐపిసి లాంటి ఎగ్జామినేషన్లో ఏదైతే మనం చెప్పుకున్నా ఎస్ఐపిసి, సో తెలంగాణ అయినా సరే, ఆంధ్రప్రదేశ్ అయినా సరే, ఎస్ఐపిసి లాంటి ఎగ్జామినేషన్ ఇంకొంచెం స్టెప్ అనేది అహెడ్ అనేది ఉంటుంది. కాబట్టి కొంచెం దాని మీద మీరు ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి అమ్మా. ఓకేనా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ మీద మీరు కొంచెం ఫోకస్ చేయండి. ఎస్, హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్స్. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ద నెక్స్ట్ క్వశ్చన్. According to 2011 population census, which are the following union territories of India has the least population? Highest population, least population. గుర్తుపెట్టుకోనమ్మా. సో లీస్ట్ పాపులేషను, హైయెస్ట్ పాపులేషన్, వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ యూటీకి సంబంధించిన మీకు జెండర్ సెక్స్ రేషియో లక్షద్వీప్ గుర్తొచ్చిందా లేదా? ఎస్, లక్షద్వీప్ చెప్పాను, దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ లిటరసీ రేట్ పరంగా కూడా చూసుకుంటే లక్షద్వీప్ అని చెప్పేసి అన్నాను. అండ్ అండమాన్ నికోబార్ వచ్చేసి లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ అని చెప్పేసి అన్నాను. కానీ ఇక్కడ ఏమడిగాడు? అతి తక్కువ జనాభా కలిగినది ఆర్ అత్యల్ప జనాభా కలిగిన ఏదైతే మనం చెప్పుకున్న కేంద్ర పాలిత ప్రాంతం అని అడిగారు. సో ఆప్షన్ వచ్చేసి లక్షద్వీప, దామన్ అండ్ దయ్యువ, చండీగఢ, దాద్రా నగర్ హవేలియా. సో ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. సో ఆబ్వియస్లీ నన్ అదర్ దాన్ లక్షద్వీప్. ఆన్సర్ వచ్చేసిందమ్మా, నన్ అదర్ దాన్ లక్షద్వీప్. సో కేవలం 64,473 మంది మాత్రమే. దామన్ అండ్ దయ్యులో చూసుకుంటే మనకి 2,42,000. సో ఓకేనమ్మా. అదే చండీగఢ్లో చూసుకుంటే 10 లక్షల మంది, దాద్రా నగర్ హవేలీలో చూసుకుంటే 3,43,000 మంది. అయితే హైయెస్ట్ పాపులేటెడ్ యూటీ ఏదని అడుగుతాడు. హైయెస్ట్ పాపులేటెడ్, నన్ అదర్ దాన్, అది కూడా అంతే కదా. హైయెస్ట్ పాపులేటెడ్ అత్యధిక జనాభా కలిగిన కేంద్ర పాలిత ప్రాంతం వచ్చేసి మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే ఢిల్లీ. అండ్ ఢిల్లీకి ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ, అత్యధిక జనాభా సాంద్రత కలిగినది. అత్యధిక జనాభా సాంద్రత అనేది ఏదైతే ఉందో ఆ యొక్క జనాభా సాంద్రత అనేది కూడా అత్యధికంగా ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అత్యధిక జనాభా సాంద్రత, హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇది ఎగ్జామినేషన్లో అడుగుతాడు. కొంచెం ఫోకస్ చేయండి అమ్మా. ఓకేనా?